పత్రిలో హిందూ శ్మశాన వాటిక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. పెన్నా నది తీరాన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శ్మశాన వాటికను 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. శ్మశాన వాటికలో సీసీ రోడ్లు, కాలభైరవ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు నాటారు. ఆధునిక శ్మశాన యంత్రాలు, బూడిద భద్రపరిచే లాకర్లను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో అంత్యక్రియలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డి సారు వివిధ ప్లేసుల్లో చూసినప్పటికీ దీన్ని అత్యధికంగా బాగా నీట్ గా తీర్చిదిద్దాలనే విషయంతో సుమారుగా ఇప్పటికే 2.5 కోట్లు సార్ ఖర్చు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా రోడ్లు అయితేనేమి, తర్వాత బ్యూటిఫికేషన్ అయితేనేమి, చెట్లు పూల మొక్కలు అయితేనేమి, పండ్లు పక్షులకి పండ్లు కూడా పండ్ల తోట కూడా పెట్టే విధంగా సుమారు 7.5 ఎకరాల్లో సారు ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయడానికి అంతా కూడా మోడలైజేషన్ చేయడం జరిగింది. మనం చేరుకున్న చోట ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడానికి అన్ని విధాలుగా ఆయన సొంత డబ్బులతో ఒక సొసైటీ ద్వారా ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి సార్తో పాటు మన శాసనసభ్యులు గౌరవ శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా రోజు రోజుకు బాగా జరుగుతున్నాయి. ఇంత ముందుకు శ్మశానం వేరు, రుద్రభూమి, ఇప్పుడు ఈ హిందూ శ్మశానం వేరు. అప్పుడు చాలా ఘోరంగా ఉన్నది, ఇప్పుడు మాత్రం బాగా ఎంత బాగా అంటే అంత బాగా చేసినాడు మన తాడపతి.